అందరినీ మోసం చేస్తున్నాను అనుకున్నా. మొగుడు పిల్లలిద్దరు కలిసి నన్ను మోసం చేశాను. ఏం జరుగుతుంది ఇక్కడ? చైతి, అన్యాయంగా నాన్నమ్మని ఎందుకు మారిపోయాడు? ఏం చేయాలరా? ఏం చేస్తే మారుతావు? వద్దు నాన్న, ఏం కాదు నాన్న, ఏడవకండి నాన్న, ప్లీజ్ నాన్న, ఏడవకండి. నిన్ను పెంచినట్టే వాడిని కూడా పెంచానమ్మా, కానీ వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియట్లేదు. నిన్న కూడా ప్రిన్సిపల్ ఫోన్ చేశారు, ఎవరో అమ్మాయి మీద చెయ్యేశాడంట. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తలుచుకుంటేనే బాధగా ఉంది. ఆ మనిషి ముందు నన్ను కొట్టాడు. ఆయన కొడితే నువ్వు కూడా కొడతావా? అంత పొగరా? నాన్న ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అమ్మాయి నేను చేసిందంట, నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి ఏంట్రా ఇది? దీని వల్లే కదా నువ్వు ఇలా తయారవుతున్నావు. నాకు ఇవ్వు. ఇవ్వనురా. ఇవ్వని చెప్తున్నా కదా. ఎంత కష్టపడి కొన్నానో నీకు తెలుసా? తెలుసా? బాబుకి కూతుకి చెప్తే అర్థం కదా. నువ్వు చావే, నువ్వు చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. చావే, చావు. శర్మ, రే శర్మ, అయ్యో నాన్న, హాస్పిటల్ వెళ్దాం నాన్న, నాన్న హాస్పిటల్ వెళ్దాం నాన్న. అయ్యో శర్మ, 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 నాన్న నేను కాదు చేయలేదు నాన్న, వాడే వచ్చి నాకు గొంతు పట్టుకున్నాడు. అయ్యో అయ్యో, తెలియకుండా చంపేశాను. ఎలా జరిగిందో తెలియదు నాన్న. అయ్యో చంపేశాను. అయ్యో వద్దమ్మా, వద్దమ్మా, పోలీసులకు పోలీసులకు చెప్పొద్దమ్మా. శర్మ పారిపోయాడమ్మా, శర్మ ఇల్లు పారిపోయాడు. ఇల్లు పారిపోయిన శర్మ తిరిగి ఇంటికి రాలేదు, పారిపోయాడు. ఇదిగో ఇదిగో ఇలా చూడమ్మా, ఈ విషయం బయటికి ఎవరికి తెలియకూడదు. వాడు డ్రగ్ అడిక్ట్, పైగా అమ్మాయిల మోజులో ఉన్నాడు. ఇది బయటికి తెలిస్తే ఒక్కొక్కరు ఒక్కోలా కథలు అల్లుతారమ్మా. నీ భవిష్యత్తు, పెళ్లి, కుటుంబ గౌరవం మొత్తం పోతాయమ్మా. ఇలా చూడు, ఇలా చూడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా. నాన్న నేనున్నాను, నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు అమ్మకి తోడుగా నాన్నమ్మ దగ్గర ఉండి నేను చూసుకుంటాను. శర్వ, శర్వ ఇంటికి రాలేదు, శర్వ పారిపోయాడు. శర్వ ఇంటికి రాలేదు, శర్వ పారిపోయాడు. శర్వ